జై సాయి మాస్టర్. శ్రీ భరద్వాజ మాస్టర్ గారు మరుగున పడి ఉన్న సాయినాథుని లీలలు, కథలు వెలికితీసి మనకు అందించేందుకు ఎంతో శ్రమించారు. 2 దశాబ్దాలు ఎన్నో కష్టనష్టాలు కోర్చి ఎన్నో మరాఠీ, హిందీ పత్రికల నుండి సాయి గాథలను సేకరించి మనకు అందించారు. సాయిబాబా ప్రత్యక్ష దర్శన భాగ్యాన్ని పొందిన భక్తుల కుటుంబాలను కలుసుకొని వారి అనుభవాలను, ఎన్నో సాయిబాబా గురించిన విశేషాలను తెలుసుకున్నారు. బాబా యొక్క ప్రతి చర్యను విశ్లేషించి గూఢార్థాలను మనకు విశదపరుస్తూ శ్రీ సాయినాథ ప్రబోధామృతం, శ్రీ సాయి సన్నిధి వంటి గ్రంథాలను రాసి మనకు అందించారు. శ్రీ మాస్టర్ గారి అపార శ్రమతో ఈనాడు సాయినాథుడు ముస్లిం అన్న అపోహ తొలగి ఆయన కులమత భేదాలకు అతీతులైన అవతార పురుషుడని ప్రజలు గుర్తించారు. అప్పటి ఆ సమాజంలో సాయి భక్తిని నెలకొల్పటమనే సాహసోపేత కార్యాన్ని జయప్రదంగా నెరవేర్చిన శ్రీ భరద్వాజ మాస్టర్ గారి కృషి ఎంతటిదో మనము ఊహించవచ్చు. పరమ తపోనిష్ఠా గరిష్ఠులైన ఋషివర్యులు శ్రీ భరద్వాజ స్వామి నివురుగప్పిన నిప్పువలే శతకోటి ప్రభలతో దిగంతాలను వెలిగించే తమ దివ్యత్వాన్ని దాచుకొని ఒక అతి సాధారణ వ్యక్తి వలె ఒక మారుమూల చిన్న పట్టణంలో, ఒంగోలులో ఆధునిక సౌకర్యాలు ఏవీ లేని ఒక మామూలు అద్దె ఇంట్లో అతి నిరాడంబర జీవితాన్ని గడపసాగారు. అయితే మల్లెపువ్వు పరిమళాన్ని దాచటం ఎవరి తరమవుతుంది? మరుగుపరచనలవి కాని ఆయన దైవీగుణ సంపన్నత మొట్టమొదటి దర్శనంతోనే ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతులను చేసేది. ఆనాడు మురళీనాదానికి తన్మయులై శ్రీకృష్ణుని సన్నిధికి పరుగిడి వచ్చే బృందావన వాసుల వలె ఒక్కసారి దర్శించిన మాత్రం చేతనే శ్రీ మాస్టర్ గారి సన్నిధిలో లభించే శాంతి, ఆనందాలకు ఆకృష్టులై జనులంతా ఆయన వద్దకు చేరేవారు. కష్టాల కడలిలో మునిగి ఉన్న ఆర్తులు, సమస్యలతో వేగిపోయే శరణార్థులు, జనన మరణాలను అతిక్రమించి దైవాన్ని చేరుకోవాలని తపించే మోక్షార్థులు తమ చింతలన్నీ శ్రీ భరద్వాజ మాస్టర్ గారి అనుగ్రహంతో తీరిపోతాయని ఆయనను ఆశ్రయించేవారు. ఒంగోలు వచ్చిన తర్వాత శ్రీ భరద్వాజ మాస్టర్ గారి దినచర్య మరొక విధంగా రూపుదిద్దుకున్నది. ఆయన ఉదయం 5 గంటల ప్రాంతంలో నిద్రలేచి కాలకృత్యాల అనంతరం ఉదయహారతి చేసేవారు. ఆ తర్వాత కాఫీ త్రాగి అనంతరం భక్తులతో మాట్లాడడమో లేక చదువుతూనో రాస్తూనో గడిపేవారు. దాదాపు 9 గంటల ప్రాంతం నుండి వరుసగా భక్తులు ఆయన సందర్శనార్థం వస్తుండేవారు. ఆయన వచ్చిన భక్తులందరితో ఎంతో ఆదరంగా మాట్లాడేవారు. శ్రీ మాస్టర్ గారు తమను దర్శించవచ్చిన భక్తులను అందరినీ సమానమైన ప్రేమాదరణలతో చూచేవారు. ధనికులు, పేదలు, స్త్రీలు, పురుషులు, పండితులు, పామరులు అన్న భేదం ఆయనలో ఏ కోశాన కనిపించేది కాదు. చిన్నపిల్లలు కూడా ఆయనతో ఒక మంచి స్నేహితునితో వలె మనసారా మాట్లాడగలిగేవారు. ఆయన వేషభాషలలో ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. కాలేజీ లెక్చరర్ ఉద్యోగం రిజైన్ చేసిన తర్వాత ఆయన ప్యాంటు షర్టు ధరించక ఇంట్లో ఉన్నంతసేపు ఎక్కువ భాగం లుంగి, బనియన్తో గడిపేవారు. బయటకు వెళ్ళేటప్పుడు తెల్లని పంచెలనే లుంగీలాగా కట్టుకొని ఫుల్ హ్యాండ్ షర్టు ధరించేవారు. ఆయన ఇంగ్లీషు లెక్చరర్ అయినప్పటికీ ఆయన మాటలలో ఒక ఇంగ్లీషు పదం కూడా దొరలేది కాదు. చివరకు మనమంతా ఎంతో సాధారణంగా అలవాటుగా మాట్లాడే నాకిప్పుడు ఫలానా పని చేయటానికి టైం లేదు అనే చోట కూడా వ్యవధి లేదు అనేవారు. రెస్ట్ తీసుకోవటం అనేందుకు విశ్రాంతి అనే పదమే వాడేవారు. ట్రై చేద్దాం అనటానికి ప్రయత్నిద్దాం అనేవారు. ఇలా ఆంగ్ల పదాలను అసలు ఉపయోగించకపోవటం అందరినీ ఎంతో ఆశ్చర్యపరిచేది. ఎవరు గౌరవించినా, ఎవరు నిర్లక్ష్యపరిచినా పట్టించుకునేవారు కాదు. నిందాస్తుతులకు చలించేవారు కాదు. ఎవరైనా దైవ సంబంధమైనవి కానీ, మరే విధమైన ప్రజలకు ఉపయోగమైన పనులు కానీ, సత్సంగాలు, ప్రారంభోత్సవాలు, ఎటువంటి మంచి కార్యక్రమాలకు పిలిచినా వెంటనే వెళ్ళేవారు. పిలిచిన వారి స్థితిగతులు, స్థాయి పట్టించుకునేవారు కాదు.
ఎంతటి పేదవారైనా ఎంతటి ధనికులైనా ఆయనకు ఆ తేడాలు ఉండేవి కావు. శ్రీ మాస్టర్ గారు తమను ఆహ్వానించిన ఎందరో పేదవారి పూరి గుడిసెలలోకి వెళ్ళి వారికి శుభం కలగాలని, కష్టాలు తీరి దైవచింతనా మార్గం వైపు మరలాలని సాయిబాబాను ప్రార్థించి సాయిబాబా పటానికి పూజ చేసి వచ్చేవారు. ధనికులు ఇచ్చే విలువైన కానుకలను స్వీకరించేవారు కాదు. సాయిబాబా సంస్థకు ఆ డబ్బును విరాళంగా ఇస్తే అందరికీ ఉపయోగపడే సత్కార్యాలకు, దైవ కార్యాలకు వినియోగపడుతుందని చెప్పేవారు. ఆయనను సత్సంగాలకు, ఉపన్యాసాలకు ఆహ్వానించే భక్తులు కొందరు ఆయనను తమ ఇళ్లకు తీసుకెళ్లే సమయాలలో తమకు స్తోమత ఉన్నప్పటికీ ఆయనకు తగిన ప్రయాణ సౌకర్యం కల్పించక సైకిల్ మీదనో, స్కూటర్ మీదనో, రిక్షాలోనో తీసుకువెళ్ళినా ఆయన పట్టించుకునేవారు కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత తమకు తగిన మర్యాదలు జరుగుతాయో లేదో అన్న భావన ఆయనలో ఏమాత్రం కనిపించేది కాదు. కొందరు ఆయనను ఎంతగానో గౌరవించేవారు. మరికొందరు ఆయనకు తగిన వసతులు కూడా కల్పించేవారు కాదు. అయినప్పటికీ ఆయన పట్టించుకునేవారు కాదు. ఒకసారి ఒంగోలులోని భక్తులు ఒకరు తమ సొంత ఖర్చులతో శ్రీ మాస్టర్ గారిని షిరిడీ తీసుకువెళ్లారు. డబ్బు విషయంలో ఏమాత్రము వితరణ భావం లేని ఆ మూర్ఖులు ప్రయాణంలోనూ షిరిడీలోనూ ఆయనకు తగిన వసతులు కల్పించలేకపోయారు. ఒక సందర్భంలో వారు మన్మాడ్ స్టేషన్ నుండి షిరిడీ వెళ్లేందుకు అయ్యే ఖర్చు లెక్క చూసుకుంటూ ఆటో వాళ్లతోనూ టాక్సీ వాళ్లతోనూ బేరాలాడుతూ 1 గంట సేపు శ్రీ మాస్టర్ గారిని స్టేషన్లో నిలిపివేశారు. రైల్వే స్టేషన్ నిండా జనసమ్మర్దం ఎక్కువగా ఉండి శ్రీ మాస్టర్ గారికి కూర్చునే చోటు కూడా లేక బాగా ఎండ పడుతున్న ఒక రాతి బెంచి ఖాళీగా ఉంటే దానిపైన ఆ గంటసేపు కూర్చుండిపోయారు. అయితే ఆయనలో తాము ఎండలో ఇంతసేపు కూర్చున్నామనే భావనే లేదు, బాహ్య స్ఫురణే లేక ఆ గంటసేపు ఏదో గ్రంథం చదవటంలో లీనమై ఉండిపోయారు. ఆయనను అలా ఎండలో చూస్తున్న భక్తులందరూ తీవ్ర మనోవేదనకు గురైనారు. అలా ఆయన శరీర స్ఫురణ లేక దైవచింతనా తత్పరులై బాహ్య విషయాలు ఏవీ పట్టని స్థితిలో నిరంతరం ఉండేవారు.